ఒక విషయం గుర్తు చేయాలి శ్రీకాంత్. మెస్ ఛార్జీల కోసం ఆందోళన చేస్తుంటే తిన్నదరక్క ఆందోళన చేస్తున్నారు అని ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడిన మాట. దాన్ని ఎట్లా చూస్తారు? ఇదే ముఖ్యమంత్రి నా మన్మడు తినేటువంటి సన్న బియ్యం బువ్వ ప్రతి హాస్టల్లో మెస్సులో తప్పకుండా అందిస్తా అని చెప్పాడు. కానీ ఈరోజు తిన్నదరక అని చెప్పిండు కదా. సో అదే మెస్ ఛార్జీలు బిల్లులు లేక చాలామంది వార్డర్లు కూడా నాసి రకమైనటువంటి ఫుడ్ అందించడం వల్ల చాలామందికి ఫుడ్ పాయిజన్లు కావడము. ఇప్పుడు మీరు యూనివర్సిటీకి వెళ్తే వారంకి 15 రోజులకు ఒకసారి యూనివర్సిటీ విద్యార్థులు కూడా బల్లులు పడ్డాయి లేదా కాక్రోచ్లు పడ్డాయి అని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. అలా చాలా బీసీ హాస్టల్లో కానీ ఎస్సీ హాస్టల్లో కానీ సంక్షేమ హాస్టల్లో కానీ చాలామంది పిల్లలు కూడా మనం ఇబ్రాహీంపట్నం ఎక్కడ చూస్తాం, చాలామంది పిల్లలు కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది హాస్పిటలైజ్ అయినారు. చిన్న పిల్లలు కూడా ఇక్కడ సంగారెడ్డిలో కానీ నార్సింగిలో కానీ. ఇవన్నీ వీళ్ళు ఏమంటారు మెస్ బిల్లులు అని కాదు, ఏదైనా విద్యాలయాలకు సంబంధించి ఏ బిల్లులు ఉన్నా సరే వాళ్ళు సకాలంలో చెల్లించకపోవడం వల్ల వీళ్ళు అప్పులు చేయడము లేదా పెద్దదారికి పట్టవడము. ఈ కొంతమంది ఈ సంస్థ యజమానులు కూడా వాళ్ళు కూడా ఈ సకాలంలో బిల్లు రానందుకు వాళ్ళు కూడా చాలా తప్పులు చేస్తున్నారు దీంట్లో. అంటే దొడ్డిదారిన కూడా పోయినారు. ఈ ప్రైవేట్ సంస్థలు కూడా చాలా దొడ్డిదారిలో పోయి మా డబ్బులను గుంజుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండే. సో ఇవన్నిటికి కారణం కేసీఆర్ ఏదైతే నియంత్రణ పాలన ఉందో, నియంత్రణ వైఖరి ఉన్నదో దానివల్లనే మేము అందరం కూడా ఇబ్బంది పడ్డాం. అంటే ఇక్కడే మనకు కనిపిస్తూ ఉన్నది, అతను విద్యార్థుల పట్ల చిన్న చూపు చూసి మమ్మల్ని అందరినీ కూడా మానసికంగా చంపాలనే ఒక ఆలోచన పెట్టుకున్నాడు. అది ఇక్కడ నుంచి కాదు, ఇంటర్మీడియట్ పిల్లల నుంచి చూసినాం మనం. మామూలుగా మెస్ పిల్లలనే కాదు, ఇంటర్మీడియట్ పిల్లలను చూస్తూ ఉన్నాం, చిన్న పిల్లలను చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని ఏ విధంగా అవకాశం దొరికితే ఆ విధంగా మానసికంగా చంపే ప్రయత్నం చేసి విద్యకు దూరం చేసేటువంటి పరిస్థితిని ఈ యొక్క 10 ఏళ్ల పాలనలో మేము చూడడం జరిగింది. ఉదయ్ చెప్పండి సార్. మొత్తం మీద కేసీఆర్ యొక్క ప్రస్థానం ఈ మొత్తంలో విద్యార్థులు 2001 నుంచి 2014 వరకు ఒక రకంగా ఉన్నారు, 2014 నుంచి 2023 వరకు ఒక రకమైనటువంటి వ్యవహారం చూశారు. ఈ మొత్తంలో కేసీఆర్లో ఉన్నటువంటి వైరుధ్యాల కారణం ఏంటి? వైరుధ్యాలు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు, ఇక్కడ అర్థం చేసుకోవాలి. నీకు 2001 నుంచి 2014 నేను బొంతపూర్తోనైనా స్నేహం చేస్తా, నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అని అన్నాడు కదా. అన్న తర్వాత శృతిని సాగర్ను ఎట్లా ఎన్కౌంటర్ చేసిండు అంటే ఒక నేపథ్యము, ఒక అవసరము ఒక మనిషిని ఎందాక తీసుకుపోతుంది అనడానికి ఒక సాక్ష్యం. 1 నుంచి 14 వరకు తెలంగాణ ఉద్యమం కోసం ఏం చేసిండు అనేది చరిత్ర ఉంటే 2014 నుంచి 2023 వరకు ఎన్ని దుర్మార్గపు విధానాలు చేసిండు అనేది. ఇప్పుడు ఒకటి ఏంది సార్ అంటే, మంచిని ఎవరైనా ఆస్వాదిస్తాం. సంక్షేమ కార్యక్రమం నువ్వు దళిత బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేకపోతే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి కింది స్థాయి వర్గ ప్రజలకు నేను అద్భుతంగా పాలన చేస్తున్నానని మీరు చెప్పింది. ధరణి లాంటి యాప్ కూడా పెట్టి నేనేమంటున్నానంటే ఒక గ్రౌండ్ స్ట్రాటజీ తీద్దాం. ఈ రాష్ట్రంలో నువ్వు ఎన్ని ప్రవేశపెట్టినావు ఒక క్యాల్కులేట్గా మనం బయటికి తీద్దాం. తీసిన తర్వాత ఎన్ని కోట్లు పెట్టినవు, ఎంతమందికి అర్హులకు నువ్వు అందించినవు, మధ్యలో ఎన్ని దళారీలు ఎంత తీసుకున్నారు అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ మేజర్గా మేమేందంటే తెలంగాణ రాష్ట్రం నియామకాల గురించి వచ్చింది సార్. 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనుకున్నప్పుడు కేసీఆర్ గారు వేసినటువంటి నియామకాలలో ఏది వాస్తవం ఉందనేది బహిరంగ చర్చకు దమ్ముంటే రావాలి. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. మా ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, వీసీ ఉంటాడు మాకు ఒక ఆయన. 2000 ఉంటుంది సార్ పిహెచ్డి మేము చదవాలంటే 25,000 పెంచుతాడు. మేము విద్యార్థులుగా మేము పోరాటం చేసి సార్ ఇక్కడ కష్టపడి మేము చదువుకోవడానికి వచ్చిన వాళ్ళం 25,000 సంవత్సరాలు కట్టాలంటే కట్టలేము సార్, 5 ఏళ్ళు 2,000 ఉండనియండి సార్, మాకు మీరు 25,000 కట్టుకున్నా కూడా స్టాండర్డ్స్ లేవు, అకాడమిక్స్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి అనేటువంటి చెప్పినా కూడా ఆయన ఫీజులే పెంచి మేము పెద్ద పోరాటం చేసి మేము సబితేంద్రారెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అందులో టీఆర్ఎస్వి వాళ్ళు కూడా ఉన్నారు విద్యార్థులు పిహెచ్డి కోసం మూమెంట్లో. మేడం మమ్మల్ని ఇట్లా ఆగం చేస్తున్నాడు, ఇట్లా పేజీల నుంచి మేము చదవలేకపోతున్నామంటే వీసీ గారిని పిలిపిస్తే వీసీ ఏమంటాడు, మేడం వాళ్ళంతా టీఆర్ఎస్ మనకు పార్టీకి వ్యతిరేకం, వాళ్ళంతా మోసం చేసి బ్లేమ్ చేస్తున్నారని చెప్తాడు. తెలంగాణ రాష్ట్రము 4 కోట్ల మంది ప్రజానికానికి మంచిగా అవుతుందని ఆత్మగౌరవ పోరాట ప్రతీకలుగా మనం 1200 మంది అమరవీరుల నెత్తుటి సాక్షిగా ఏర్పడ్డ రాష్ట్రంలో 2,000 నుంచి 25,000 కట్టలేని దుశ్చర్యలో ఉన్నప్పుడు ఒక రాష్ట్ర మంత్రిని కలిస్తే ఆ మంత్రి ఆమెను పిలిపిస్తే ఆయన ఆ మాట మాట్లాడితే మా మాట కాకుండా ఆమె ఆ వీసీ మాట విన్నది. అంటే ఇక్కడ ఎంత దుర్మార్గం. తెలంగాణ ఉస్మానియా గడ్డ నుంచి ఎంత త్యాగం చేసింది సార్ ఉస్మానియా గడ్డ. ఎవరి కోసం సార్? ఉస్మానియా యూనివర్సిటీలో అకాడమిక్స్ లేదు, స్టాండర్డ్స్ లేదు, రిక్రూట్మెంట్ లేదు, వీసీ పేరు మీద ఆయన టీఆర్ఎస్కు తొత్తుగా పనిచేసిందనే సాక్ష్యం మా ముందట ఉన్నది. అంటే ఇదంతా కూడా ఈ ప్రభుత్వ కనుసన్నల్లో జరిగింది. ఇప్పుడు దీనికి ఒక వీసీని బలి చేయడం అనేది కంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఆలోచించాలి. ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం యొక్క విధి విధానంలో అంతర్గత వైఫల్యాలు ఇవి. అంటే నేను ఏమంటున్నా, మీరు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ పెట్టిండ్రు ఇక్కడ.
100 తప్పులని చెప్పాను. ఒక్క ఓటమి 100 తప్పులు. నిజంగా ఈ స్టేట్మెంట్ ఎంత బాగుందంటే, ఒక్క ఓటమి 100 తప్పులు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క 2-3 రోజులు కూడా మాట్లాడుకోవచ్చు వాళ్ళు చేసినటువంటి అంశాలను ఒక్కసారి ప్రస్తావన చేసుకుంటే. నిజంగా ఎంత దుర్బలత. ఇంకొక మంచి స్టేట్మెంట్, ప్రవళిక చనిపోయింది. ప్రవళిక చనిపోతే కొన్ని వేల మంది అశోక్ నగర్ వీధుల్లో తమ గొంతుకను వినిపించి ప్రపంచానికి సమస్య మా నిరుద్యోగుల యొక్క దుఃఖము మా కడుపులో ఉన్న ఆవేదన ఈ రూపంలో ఉందనడానికి సాక్ష్యం ప్రవళిక అని హత్య చెప్తే, కేటీఆర్ ఏం చేస్తాడు, టీవీ 9లో ఒక పెద్ద ఛానల్లో కూర్చొని ఒక ఛానల్లో కూర్చొని ఏమో చెప్పాలని ఎఫ్ఐఆర్తో చనిపోయింది ఏం లేనే లేదని మాట్లాడతాడు. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, రాబోయే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి, అనుకునే వ్యక్తి అటువంటి బలహీనమైన స్టేట్మెంట్ ఇస్తే ఏంది, ఎంత అన్యాయం. తెల్లారి వరకు అన్నీ అప్లై చేసినట్టుగా స్టేట్మెంట్ బయటకు వచ్చినాయి. ఇంకొక ముఖ్యమైనది గదర్ అన్న విషయం చెప్తా సార్. ఒక టీవీ ఛానల్ ఆయనే, సార్ గదర్ లాంటి వ్యక్తికి మీరు పర్మిషన్ ఇవ్వలేదు అంటే, అవునండి ముఖ్యమంత్రిని కలవాలంటే కొన్ని రూట్స్ ఉంటాయి. కేటీఆర్ సార్ గద్దర్ సార్తో కొంత స్థాయి ఉంటుంది అని అంటాడు. గద్దర్ సార్తో కేటీఆర్ గారిని పోల్చినప్పుడు మరి ఈయన స్థాయి ఏందో ఒకసారి చూడాలి సమాజం. ఇక్కడికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రసంగం ప్రారంభమే కాలేదు, విమర్శలు ప్రారంభించేసిరారు. సరే, ప్రతిపక్షం ప్రజాపక్షం అనేది విమర్శలు ఉండాలి, సద్విమర్శ ఉండాలి, కానీ కొత్త ప్రభుత్వానికి టైం ఇచ్చే ప్రయత్నం జరగాలి. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి నువ్వేం చేసినావు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన